దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహాకృపలో చేరి వచ్చిన దైవజనులందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపలో మనందరి కుటుంబములను గడిచిన కాలమంతా కూడా ఆయన అందరినీ సంరక్షించి ఉన్నాడు. సంపూర్ణమైన ఆయుష్ ఆరోగ్యాన్ని దయచేసి ఆ విధంగానే సంఘ బిడ్డలందరినీ సంరక్షిస్తూ మన కుటుంబాలను సంరక్షిస్తూ ప్రతి నెల ఏదో ఒక సందర్భంలో ఇటువంటి కూడికల్లో మనందరం పాల్గొనడం దేవుని మహాకృప. కేవలం దేవుని మహాకృపలోనే ఈరోజు మనందరం కూడా ఈ స్థలములకు రావడం జరిగింది. ఇంకా సంతోషించదగ్గ విషయం ఏంటంటే మరి దేవుని మహాకృపలో చక్కటి ఆలోచన మరి దైవజనులు పెద్దలందరికీ కూడా దేవుడు అనుగ్రహించారు. సుమూర్తి గారు కానీ రాయపు గారు కానీ సర్వలిక పెద్దలు కానీ బృందాసాలు కానీ వీరందరికీ ఇంకో చక్కటి ఆలోచన అనుగ్రహించారు దేవుడు. ఆ ఆలోచన ప్రకారంగా పలువురు సేవకులను వారికి కలిగిన ప్రేరణలో ముందు ప్రోత్సహిస్తూ ఉన్నారు. ప్రతి నెల మీరందరూ కలిసి ఏదో ఒక స్థలంలో లేదా ఒక దైవజనుని వద్ద ఇలా సమకూర్చబడి దేవుని సూచిస్తూ అనేకులు తనకు ప్రార్థిస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం జరుగుతుంది. వాస్తవానికి మన అక్టోబర్ నెలలోనే మాస్టర్స్ మీటింగ్ జరగలేదు. వాతావరణం సరిలేదు. అక్కడ రోజు కూడా సరిలేకపోవడం వల్ల చేసిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయలేదు. పుట్టినరోజు మన పెద్దబాబుని ఆ రోజు రాయపు గారు కొందరు సేవకులు అందరూ వచ్చి మా కోసం ప్రార్థనలు చేశారు. వారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నారు. ఈరోజు నేను చెప్పే ప్రసంగం మెప్పించే ప్రసంగం కాదు, నొప్పించే ప్రసంగం కాదు, ఇచ్చే ప్రసంగం. సహజంగా మెప్పించే ప్రసంగాలు చేయాలి, నొప్పించే ప్రసంగాలు కూడా చేయాలి. కాకపోతే ఇక్కడ ఉన్న ఈ సమూహం మెప్పించే ప్రసంగాలు నొప్పించే ప్రసంగాలు కాదు, కానీ ఈరోజు ఇచ్చే ప్రసంగం అయితేనే ఈ టీం అనేది లేదంటే ఈ సహవాసం అనేది ముందుకు కొనసాగలుగుతుంది. సమకూర్చుకోవడం పెద్ద విషయమేగా, సమకూర్చుకోవడం పెద్ద విషయమేగా, పలువురు సేవకులను సమకూర్చుకోవడం పెద్ద గొప్పంగా. కానీ ఆ 10 మంది సేవకులను, 20 మంది సేవకులను, 30 మంది సేవకులను, 100 మంది సేవకులైనా నిలబెట్టుకోవడమే కాక, ఒకరికి పెళ్లి చేయడం గొప్ప విషయమే కదా, ఎలాగోలా చేయొచ్చు. కానీ ఆ కాపులను నిలబెట్టడమే చాలా కష్టం. అందుకే ఆలోచన రావడం చాలా మంచిది. ఇలా సమకూర్చబడి నెల నెల సేవకుల క్షేమం కొరకు ఇలా చేద్దాం, ఆలోచన మంచిది. కానీ కొనసాగించడం అనేది చాలా భారం కలిగింది, చాలా కష్టంగా ఉంటుంది. అనుకున్నంతగా భవిష్యత్తు ఉండదు, ఊహించినంతగా భవిష్యత్తు ఉండదు, కోరినంతగా గొప్పగా ఏం కనబడదు. నేను బైబిల్ ట్రైనింగ్ చేసేటప్పుడు ఆ ట్రైనింగ్ లో ఉన్నంతసేపు ఎలా ఉండేదంటే బయటికి వెళ్ళాక ఎరగదీసేద్దాం, కాల్చేద్దాం, మూడు చేద్దాం అని అంటుండేది. బయటకు వచ్చిన తర్వాత ఏమీ లేదు. పరిస్థితులన్నీ మనకి వికటంగా ఉన్నాయి, ఎదురాడుతూ ఉన్నాయి పరిస్థితులు. ఒక్కోసారి మనకి అలా అనిపిస్తుంది. దేవుడు మనకి తన దర్శనం ద్వారానో కళల ద్వారానో మన భవిష్యత్తును దేవుడు చూపిస్తాడు. కానీ ఆ దర్శనాన్ని లేదంటే ఆ కళను సాకారం చేసుకోవడానికి మనకి ఏర్పడే ఇబ్బందులు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వాస్తవానికి పేరు పెట్టి పిలిచాడు, ఆయన ఏర్పరుచుకున్నాడు, ఆ స్థాయికి రావాలన్న ఆశ మనకు ఉంటుంది. కానీ అనుకున్నంతగా రాలేదు, అనుకున్నంతగా వాడబడలేదు, అనుకున్నంతగా ప్రజ్వలించబడలేదు. కొన్ని కారణాలు ఉంటాయి. అందుకే ఈరోజు మన యొక్క ఈ సహవాసం అనేది కొనసాగునట్లుగా ఈరోజు నేను మెప్పించే ప్రసంగం చేయడం లేదు, కానీ నొప్పించే ప్రసంగం చేయడం లేదు, కానీ ఇచ్చే ప్రసంగం మాత్రం ఒక 10 గంటలో ఉంటాడు. దేవుడికి వైపు గంటలు కనుక అంటే గంట చెప్పవచ్చు, కానీ ఇది ఇచ్చే ప్రసంగం కదా, ఎక్కువ ఇచ్చినా కానీ బాగుంది. చదువుకుందాం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 19వ వచనం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి అగ్రిప్ప రాజా ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనములకు నేను అవిధేయుడను ఆ దర్శనములకు నేను అవిధేయుడను కాక.
సహజంగా ఈ మాట మనందరం కూడా ఆలోచించాలి. అగ్రిప్పు రాజుతో పౌలు భక్తుడు చెప్తున్నారు. ఆ సందర్భం మనందరికీ తెలుసు. ఆ రోజు ఆకాశము నుండి నాకు ఒక దర్శనము కలిగింది. ఒక స్వరాన్ని నేను విన్నాను. ఒక ఆజ్ఞ నాకు ఇవ్వబడింది. ఒక బాధ్యత నాకు ఇవ్వబడింది. ఆ రోజు నా భాష సంబంధమైన నేత్రాలు మూయబడ్డాయి. నా అంతరంగపు నేత్రాలు తెరవబడ్డాయి. స్తోత్రం కలుగునుగా. ఆ రోజు ఆ దర్శనము, ఆ దేవుని యొక్క కృపను నేను పొందుకున్న రోజు, ఆ దర్శనములకు నేను అవిధేయుడను కాలేదు. ఏం కాలేదట? అవిధేయుడను కాలేదు. దేనికి కాలేదు అవిధేయుడను? దర్శనములకు అవిధేయుడను కాక. అంటే దైవజనులుగా మనందరికీ ఒక దర్శనము ఉంటది. ఉంటదంటారా? లేదంటారా? దర్శనము లేకుండానే గుంటూరు వచ్చారా? దర్శనము లేకుండానే ఆయా ప్రాంతాల్లో మీరు అందరూ సేవ చేస్తున్నారా? దర్శనము లేకుండానే ఊరికి దూర ప్రయాణాలు మీరు చేయగలుగుతున్నారా? అంటే ప్రతి ఒక్క దైవజనుడికి దర్శనము ముఖ్యమే. ప్రతి ఒక్క దైవజనుడికి దర్శనాన్ని దేవుడు ఇస్తాడు. కొందరు గ్రహించుకుంటారు, కొందరికేమో దర్శనము యొక్క విధానము తెలియదు. దర్శనం, దేవుడు నీకు ఒక గురి పెట్టాడు. ఆ గురి వైపు నువ్వు చూడటమే దర్శనం. నీకు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేశాడు. నీకు ఒక లక్ష్యం ఏర్పాటు చేశాడు. నీకు ఒక బాధ్యతను పెట్టాడు. ఆ స్థాయికి రావడమే, ఆ స్థాయికి చేరుకోవడమే మన దర్శనం. స్తోత్రం కలుగునుగా. మోషేకి దేవుడే స్వయంగా దర్శించి మాట్లాడు. మోషే పట్ల దేవుని ఉద్దేశం ఏంటి? అతనికి ఇవ్వబడిన దర్శనం ఏంటి? నా ప్రజలు హింస చేత, వేదన చేత, దుఃఖము చేత వాళ్ళు మొరపడక ఉన్నారు. ఐగుప్తు యొక్క దేశంలో బానిసలుగా ఉన్నారు. ఫరో రాజు కాలి కింద నలిగిపోతా ఉన్నారు. వారిని విడిపించుటకు నేను నిన్ను వాడుకుంటున్నాను. ఎందుకు వాడుకుంటున్నాడు మోషేని? మోషేకి ఇవ్వబడిన బాధ్యత ఏంటి? విడిపించు. నేను విడిపించగలను. నేను ఎలా విడిపించగలను? ఒక మనుష్యుని నేను వాడుకుంటాను. ఒక మనుష్యుని నా సాధనంగా వాడుకుంటాను. కాబట్టి నా కడుపులో ఉద్దేశం ఏంటంటే నా ప్రజల బాధల్లో నుండి విడిపించి కానాను దేశములకు నడిపించడం. వారిని నడిపించడానికి నా ఆత్మను ఎందుకున్నాను, నా అభిషేకం నీ మీద పెడుతున్నాను, నా యొక్క ఉద్దేశాన్ని కడుపులో పెడుతున్నాను, నీ ద్వారా నా కార్యములు జరిగిస్తాను నువ్వు అన్నాడంటే ఆ దర్శనాన్ని పట్టుకొని ఐగుప్తు దేశానికి వచ్చాడు. కాబట్టి ఆ దర్శనం ప్రకారంగా ప్రజలను కానాను దేశము వైపు నడిపించిన తర్వాత ఆ దర్శనం ముగిపోయింది. దేవుడు పిలుచుకున్నాడు, తీసుకుని వెళ్ళిపోయాడు. స్తోత్రం కలుగునుగా. ఆ తర్వాత బాధ్యత ఎవరి చేతికి పెట్టాడు? యెహోషువ చేతికి పెట్టాడు. యెహోషువ తన దర్శనాన్ని కూడా ముగించుకున్నాడు. ఆయన భాగ్యం ఏంటంటే, ఆయన ఇవ్వబడిన దర్శనం ఏంటంటే కానాను దేశంలోకి వెళ్ళాడు. ఎవరి స్వాస్థ్యాలు వారికి పంచాడు. ఆయన కూడా నేను నా ఇంటి వారు యెహోవాను సేవించిన చెప్పుకుంటూ ఆయన కూడా తన కాలాన్ని ముగించుకొని వెళ్ళిపోయాడు. అంతకు మించి ఇంకేం లేదు. మనం కూడా మనకి ఇవ్వబడిన దర్శనములకు అవిధేయులము కాకూడదు. ఎప్పుడైతే ఆ దర్శనానికి విధేయులం అవుతామో ఖచ్చితంగా ఆ దర్శనం యొక్క ప్రతిఫలాన్ని మనం పొందుకోగలుగుతాము. స్తోత్రం కలుగునుగాక. హబక్కూకు గ్రంథాన్ని చదవండి ఒకసారి. 2వ అధ్యాయము 2-3 వచనాలు చూడండి. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. సమాప్తమగుటకై ఆతురపడుచున్నది. అది తప్పక నెరవేరును. అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టును. అది తప్పక జరుగును. జాగు చేయక వచ్చును. ఇప్పుడు ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక అంటే పౌలు భక్తుడు దర్శనమునకు ఏం కాలేదు? అవిధేయుడు కాల విధేయుడు అయ్యాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ దర్శనం ఏంటి? ఒక స్పష్టత మనకు లేకపోతే ఎలా? నాకు ఒక స్పష్టత ఉంది, నేనేమి గుడ్డితనంగా సేవ చేయడానికి అయితే రాదు. స్పష్టత ఉంది కాబట్టి ఆ దర్శనాన్ని నేను రీచ్ అవ్వడానికి పలు రకాల ప్రయత్నాలతో, దేవుడిచ్చిన ప్రేరణలతో అర్థమవుతుందా, ఆయన ఇచ్చిన తలంపులతో ఏ విధంగానైనా ఏది సంపాదించుకోవాలన్న ప్రయత్నము ఆ దర్శనములకు చేరాలి. సముద్ర ప్రయాణమా, విమాన ప్రయాణమా, రెక్కలు కట్టుకునే వెళ్ళడమా?
నేను పరిగెత్తుకుంటే వెనకబడి ఏదైనా పడలా, అవకాశాన్ని బట్టి దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఆ దర్శనాన్ని పొందాలి. ఇప్పుడు నేనేమంటున్నానంటే, దేవుడు మనకి ఇచ్చిన దర్శనానికి మీకేమైనా స్పష్టత ఉందా? అది ఉండాలి అంటే ఉన్న పాత్రను మీరు చేయగలగాల్సిన పని ఏంటంటే, వచ్చినప్పుడు పేపర్లు వెళ్తా ఉంటుందని మర్చిపోవచ్చు. ఎందుకంటే అసలు మీ దర్శనం ఏంటో రాయండి, స్పష్టత కావాలి. పలక మీద రాయుము, ఎక్కడ రాసుకోవాలట? పలక మీద రాయు. లాస్ట్ టైం ముఖ్యమంత్రి గారు తనట నవరత్నాలు పెట్టి ఎక్కడ పెట్టుకున్నాడు? బోర్డు తన ఆఫీసులో ఎదురు పెట్టుకున్నాడు. ఎక్కడ పెట్టుకున్నాడట? ఎదురు పెట్టుకున్నాడు. ఆయన ఏమన్నట్టు, నా లక్ష్యం ఏంటి? ఆ నవరత్నాలను అమలు చేయడమే. ఎక్కడ మర్చిపోతానని ఎక్కడ పెట్టుకున్నాడు? ఇంటికి ఎదురు పెట్టుకున్నాడు. మనం కూడా ఖచ్చితంగా మన దర్శనాన్ని రాసుకొని చర్చిలోనైనా సరే, మీ ఆఫీసులోనైనా సరే, ఆ వ్యక్తిగత ఆ గదిలోనైనా సరే ఎదురు పెట్టుకోండి. దర్శనం నుండి తప్పిపోకూడదు మనం. నీ దర్శనం గురించి నీకు ఒక స్పష్టత రావాలా. అందుకే గలతీయులకు రాయబడిన పత్రికలో 2వ అధ్యాయం 2 నుండి 2వ అధ్యాయం 2వ వచనంలో అపోస్తలుడైన పౌలు అంటాడు, దైవ దర్శనము ప్రకారమే వెళ్ళి తిని. యెరూషలేమునకు ఎలా వెళ్ళాడట? దైవ దర్శనం ప్రకారంగా వెళ్ళి తిని. అంటే ఆయనకు వచ్చిన దర్శనం ఏంటి? యెరూషలేమునకు పోవాలి. ఒక దర్శనం, ఒక బాధ్యత ఇచ్చాడు. మరి తాను దేని ప్రకారంగా వెళ్ళాడట అక్కడికి? దైవ దర్శనం ప్రకారంగా వెళ్ళి తిని. దైవ దర్శనం ప్రకారంగా వెళ్ళి తిని అంటే, నేటి దినాలలో చాలా మంది మన తోటి సేవకులు దర్శనము లేకుండానే ఆయా ఊరుల్లోకి వెళ్ళిపోతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. దర్శనము లేకుండా చేసే సేవ కొంతకాలం బాగుంటది, బాగున్నట్టే అనిపిస్తుంది. కాకపోతే పునాది బలం ఉండదు, దైవికమైన కార్యం జరగదు, దేవునికి నీకు కమ్యూనికేషన్ ఉండదు. ఎందుకు తండ్రి నుండి వెళ్ళిపోయావు, పెద్దోడు అయ్యావు, జ్ఞానం వచ్చింది, వెళ్ళిపోయావు. నేను నిన్ను ఏమని చదివించాను? ఏ ఉద్దేశంతో నిలబెట్టుకోవాలనుకున్నాను? డాక్టర్గా నువ్వు చేయాలని ఆశపడ్డాను. నీవేమో కెమెరాలు ఫోటోలు తీసుకుంటానని ఆశపడ్డాను. నేను ఈ రూట్లో ఆలోచించాను, నువ్వు ఆ రూట్లో ఆలోచించాను. కానీ నువ్వు ఆ వృత్తిలో ఉన్నారని నేను అనుకుంటున్నాను. నువ్వు ఎక్కడ ఉన్నావు? నా కమ్యూనికేషన్ లేదు. చాలా మంది పిల్లలు విదేశాలకు వెళ్ళిపోయి తల్లిదండ్రుల ఆలోచనల ప్రకారంగా కాకుండా తమ ఆలోచన ప్రకారంగా చేస్తారు. ఇక తండ్రి గారు ఏమనుకుంటాడు? నా ఆలోచన ప్రకారంగా ఉన్నాడులే, నెలగారు డబ్బులు పంపిస్తున్నాడు కదా అనుకున్నాడు. కానీ వాస్తవానికి ఏదో ఒక కేసు చిక్కిన తర్వాత అర్థమైంది, వీరు నా రూట్లో లేరు. అంటే దర్శనమును గురించిన స్పష్టత దైవజనులుగా మనకు కావాలి. ఫస్ట్ ఆ దర్శనం ప్రకారంగా మనం ఉన్నామా లేదా ఒకటి గ్రహించుకోవాలి. అది ఏమంటే దర్శనం ప్రకారంగా వెళ్ళకపోతే బాగానే ఉంది కదా అనిపిస్తుంది. కొంతకాలమే, ఖచ్చితంగా కొన్ని రోజులే, ఖచ్చితంగా హెల్త్ పాడవడం కానీ, ఏమైనా సమస్యలు రావడం కానీ, అక్కడ నిలవని గొప్ప వేదనలు మన చుట్టూ వచ్చాయి. అప్పుడు మనమనే మాట తెలుసా? సాతాను శోధన అండి. దానికి మనం తగ్గించే తాగేంటి? సాతాను శోధన. స్పష్టత ఉంటే అసలు సాతాను శోధనో లేదా దేవుడికి ఇక్కడ ఉండడం ఇష్టం లేదేమో. యెరూషలేమునకు అందరూ వద్దు అన్నారు. కానీ ఆయన అంటాడు, వెళ్ళడం మంచిది లేదు. అంటే వెళ్ళాలి. ఎవరి దర్శనం? అది దేవుడి దర్శనం. వెళ్ళాలి అంటే అందుకే దైవజనమా, మొట్టమొదటిగా మీరు ఇంటికి వెళ్ళాక, మందిరంలో కూర్చున్నాక ఒక నోటు తీసుకొని ముందర మీ దర్శనం యొక్క స్పష్టత రాయాలి. ఇంటికి వెళ్ళగానే చేయాల్సిన పని ఏంటి? మన పరిచర్య యొక్క దర్శనం యొక్క స్పష్టత రాసుకోండి. ఫస్ట్ దానికి అవిధేయులుగా ఉండొచ్చు, విధేయులు ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను గుంటూరు ప్రాంతానికి రావడానికి ముందుగా నేను పొన్నూరులో ప్రార్థనలు పెడతా ఉంటే ఓ దైవజనుడు వచ్చి ఇలా అవసరాన్ని పలికాడు, నిన్ను దేవుడు కొన్ని మైళ్ళ దూరం విస్తరింపజేయబోతున్నాడు, నీ కాలు పొడుగు చేయబో, అది ఎంత దూరం నాటుకుంటావో అంత దూరం నాటుకో, అంత దూరం నేను విస్తరింపజేయబోతున్నాడు. ఏమోదే అనుకున్నాడు. అన్నమన్ దీవుల్లో ఒక దైవజనుడు వచ్చాడు. ఆయన అందరినీ ప్రార్థన చేస్తా ఉన్నాడు. నేనే అందరికి చెప్పి విశ్వాసం గురించి ప్రార్థన చేపిస్తా ఉంటే ఆయన నన్ను కూడా పిలిచాడు. నేనే మీరు చేపిస్తాను, నేను పిలిచి పాస్తున్నాను. ఆయన నాకు ప్రార్థన చేస్తూ ఆయన అంటున్నాడు, నేను దేవుడితో మైలీలతో విస్తరింపజేయబోతున్నాడు. స్తోత్రం కలుగునుగా.
ఇలాగా ప్రవచనాత్మకంగా దైవ దర్శనం రీతిగా ఆయన నాతో మాట్లాడుతూ ఉన్నారు. ఏముందలే అనుకున్నారు. ఒళ్ళూరు ఉండే కదా మా పరిచయం అదే కదా దేవుడు విస్తరణ చేస్తున్నాడేమో అనుకున్నాడు. అక్కడ చేస్తా ఉండగానే ఒక అమ్మాయికి దయ్యం పెట్టింది. ఆ అమ్మాయి దయ్యం వదిలించడానికి నేను గుంటూరు వచ్చేది. 7 వారాలు ఉపవాస పురుగులు పెట్టగానే జరుగుతానే ఉంది కదా, ఒకరు వచ్చారు, ఏదో జరుగుతుంది కదా కానీ అనుకున్నారు, ఏదో వచ్చారు జరుగుతుంది కదా కానీ అనుకున్నారు. ఇది మనకి శాశ్వతంగా ఈ టౌన్ మనకట్ట సేవ చేస్తాం, ఎవరు తెలియని అందులో ముస్లిం చేసే మాట మనకట్ట చేస్తాం. నేను ఆలోచన పడిపోయి ఉన్నాను, నా వల్ల కానీ అనుకుంటా ఉన్నాను. ఒకరు పోయారు, ఇద్దరు పోయారు, ముగ్గురు పోయి మా ఇంట్లో పెట్టని ఆ 2010వ సంవత్సరం అప్పుడు 30 మంది అయ్యారు. అయినా నమ్మకం లేదు నాకు, ఎందుకంటే జనాన్ని బట్టి మనం ముందుకు అడిగేసి మనకు వాళ్ళే మనం ఉంచేది. నాకు మొదటి నుంచి జనాన్ని నమ్మను, విశ్వాసం కూడా తొందరగా నమ్మను. ఎందుకంటే మేము ఉన్నామంటారు, అది చెప్పండి వాళ్ళు ఉన్నారు కదా మనం అనుకుంటాం, చిన్న వాళ్ళే ఉంచేది మనం అర్థమవుతుందా, వాళ్ళే మన అందుకు నమ్మకం కుదరదు. నేను ప్రార్థన పెట్టుకుంటూ పోతా ఉన్నాను, కానీ దేవుడు సమకూరుస్తున్నాడు, అద్భుతాలు చేస్తాడు, సూచక్రియలు చేస్తాడు, స్వస్థకార్యాలు చేస్తాడు. ఆ తర్వాత ఒక ఉపవాస పురుగు పెట్టి ఫైనల్ నిర్ణయం తీసుకున్నామని ఉపవాస పురుగు పెట్టి వచ్చిన దైవజనులు అందరూ కూడా మందిరాన్ని చూశారు, స్తోత్రగాలుగా రాజ్యాలను చూశారు, స్తోత్రగాలుగా. ఈరోజు ఊహించని రీతిగా ఈ ప్రాంతాల్లో సేవ చేయలేను అనుకున్న నేనే ఈరోజు ఇదే గుంటూరులో అటు ఒక మందిరం ఇటు ఒక మందిరం ప్రారంభం ముగింపు రెండు దేవుడు కృపను అనుగ్రహించారు. స్తోత్రగాలుగా. ఎలా సాధ్యం అంటారు? ఒడిదుడుకులు వచ్చాయి, కానీ వాటన్నిటిని దేవుడి వీధిగా తప్పించుకుంటానే వచ్చాయి. అంటే ఏమైంది? ఆయన చిత్తమే. దేవుడు స్తోత్రగాలుగా. నేను నా దర్శనాన్ని చాలా సుస్పష్టంగా రాసుకున్నాను. ఆ దర్శనం ప్రకారం నేను ఉండాలని కోరుకుంటున్నాను. ఒకవేళ యవనప్రాయంలో ఉన్నాం కదా, కొన్ని ఆకర్షణలకు ఈ రోజుల్లో ఉన్న కొత్త విధానానికి ఒకవేళ నేనేమైనా నీ దర్శనానికి అవిధేయుడనై నా మనసు అడు తిరిగి అది ఫాలో అయిపోయి చివరిగా నాది నేను నాశనం చేసుకుంటానేమోనన్న భయంతో స్పష్టత నాకు ఉంది. అందుకే నేను దేనికి కూడా తొందరగా ఎడిక్ట్ అవ్వలేదు, అంటే అట్రాక్ట్ అవ్వలేదు. అంటే వాళ్ళు ఏదో చేస్తున్నారు కాబట్టి వాళ్ళని ఆ మోసం నుంచి వాళ్ళు ఇలా చేశారు ఆరాధన, నా చర్చిలో నేను అలాగే ఆరాధన చేయాలని నాకు అసలు నా మనసు ఎప్పుడు రాదు. నేను కర్మల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఇలా చేశారు కాబట్టి నేను నా చర్చలు అలాగే చేయాలి, అసలు ఆ ఫీలింగ్ అసలు ఎప్పుడు రాదు. నేను బైబిల్ మిషన్ అక్కడికి వెళ్ళాను, వాళ్ళు ఇలా చేస్తున్నారు కదా, ఎంతమంది జన్మ వస్తున్నారేమో, నేను అలా చేద్దాం, నాకు అసలు ఎప్పుడు ఆలోచన. నేను కానీ నాకు దేవుడు ఏ ప్రేరేపోతున్నాను అంతే. ఏ విధంగా కానీ దైవజనుడు ఎంగిలి పళ్ళాలో అన్నం జరగకూడదు అంతే. తప్పులు అనుకోకూడదు, ఇలాగే ఇచ్చేదే తప్ప. ఏం చేయకూడదు అంటే అర్థం ఏంటి? ఇంకో ఫేస్ మన సంఘంలో కనబడకూడదు, మన వాయిస్ లో కూడా ఇంకో ఫేస్ కనబడకూడదు, మన వ్యాఖ్యానంలో కూడా ఇంకో ఫేస్ కనబడకూడదు. మన మందిరంలోకి వస్తే ఇది అక్షం అలాగే ఉంది అన్నట్టు రాదు. నీకంటూ ఒకటి లేదా, నీకంటూ ఒక ఆలోచన లేదా, నీకంటూ ఒక దర్శనం లేదా, నీకంటూ ఒక తలంపు రావటం లేదా, నీకంటూ కొత్త ఆలోచన దేవుడు ఇవ్వడా? ఆలోచించండి. యేసయ్య గారు వచ్చారు, మనకు ఒక ఆలోచన పెట్టాడు. ఆ ఆలోచన ప్రకారంగా ఆ దర్శనం ప్రకారంగా మనం ఎలా కొనసాగారు. వారి దర్శనం వారికే సక్సెస్. అదే దర్శనం ప్రకారంగా సతీష్ కుమార్ గారు వెళ్తే జనంలో ఒక ఆయన ఇలాంటి మందిరం కట్టుకున్నాడు. ఆ కార్యక్రమానికి ప్రతిష్టానాథునికి యేసయ్య గారిని పిలిచారు. యేసయ్య గారిలాగే పాటలు పాడతాడు, యేసయ్య గారిలాగే వాక్యం చెప్తాడు, యేసయ్య గారిలాగే జోక్ చెప్తాడు. సరే, ఆ మందిరానికి ప్రతిష్టకు పిలవగానే యేసయ్య గారు వస్తున్నారు అనగానే గుంపులుగా జనం వచ్చేసి చక్కగా వాక్యం ఉన్నారు. ఇక్కడ చూడండి, ఆ దైవజనుడు నెక్స్ట్ ఆదివారం బాగా వస్తారనుకున్నాడు. నెక్స్ట్ ఆదివారం మరలా ఆదివారం పునరుద్ధాన గుడికి వెళ్ళాడు. ఎప్పుడు ప్రతిష్ట అయిన తర్వాత వెళ్ళి పాటలు పాడుతున్నారు కానీ జనం రాకుండా. సరే, ఒక వారం కదా అనుకున్నారు. 2వ వారం మరలా స్టార్ట్ చేశారు, 3వ వారం మరలా స్టార్ట్ చేశారు, 4వ వారం స్టార్ట్ చేశారు. 6 నెలల్లో మందిరం తీసేశారు. ఎందుకు? ఇప్పుడు ఆయనకేం లేదు, వాక్యం చెప్పడం వచ్చు కాబట్టి, స్థలం ఉంది కాబట్టి మందిరం కట్టాడు. పాటలు పాడడం వచ్చు, వాయిద్యాలు వాయించడం వచ్చు, సేవకుడికి తగ్గ లక్షణాలన్నీ నాలో ఉన్నాయి కాబట్టి ఇక నాకేం తక్కువ అన్న ఆలోచన అతను అవమానం పొందుతుంది. దైవజనుడి లక్షణాలు ఉండాలి, తప్పని లేదు. కానీ వాళ్ళ అన్ని మన ఫేస్లో పెట్టుకుంటే మనల్ని ఎవరు చూస్తారు? ఫెయిల్ అయిపోతున్నాం మనం. నీకు దర్శనం మీద స్పష్టత లేదు, నీకంటూ ఒక ఆలోచన లేదు,
ఎప్పుడు చూసినా ఒకరి మీద ఆధారపడటమే, ఒకరి ఆలోచనల మీద ఆధారపడటమే, ఒక ఫేస్ మన సంఘంలో పెట్టడమే, ఒకరి ఆరాధన విధానాలు మన సంఘంలోకి తేవడమే తప్ప నీకంటూ ఒక ప్రత్యేకత లేదు. అందుకే ఫెయిల్ అయిపోవాలి. నీలో అంటూ ఒక క్రొత్తదనం లేదు, నీ పరిచయం అంటే ఒక క్రొత్తదనం లేదు. వేలు పెట్టి టీవీలో ప్రసంగాలు చేస్తే సరిగ్గా చూస్తలా, అందరికీ కొన్ని సెట్ అవుతుంది. వారికి అది సెట్ అయింది కాబట్టి నేను కూడా అలానే చేస్తాను అంటే ఎవ్వరికి కుదరదు. నా షర్టు నా కొలతతోనే సరిపోయింది. అర్థమవుతుందండి? నా షర్టు నీకు ఎప్పటికీ సరిపోదు. అర్థమైందా? నీ కొలత మీ కొలతే, నా కొలత నా కొలత. ఇది గ్రహించుకోవాలి. అందుకే మొట్టమొదటిగా మనకు స్పష్టత కావాలి. అయితే అవిధేయులుగా ఎందుకు మారుతున్నారు, అసలు ఎందుకు మన దర్శనాన్ని మనం సాధించుకోలేకపోతున్నామంటే నేను ఆలోచించిన విషయంలో నాకు రెండైతే బాగా తారసపడతాయండి. నేను నాకు తెలిసినంత వరకు నా అవగాహన 2 విషయాలు మన దగ్గర ఒక చిన్న 2 పొరపాట్లు కనపడతా ఉన్నాయి. అది దర్శన రీతిగా కాదు, కానీ సొంత అభిప్రాయాలతో మనం ముందుకు పోవడం ద్వారా అలా ఫెయిల్ అయిపోతుంది. ఆ 2 మనం ఏమైనా పరివర్తన చేసుకోగలిగితే, ఆ 2 విషయాల్లో కొద్ది గొప్ప మీరు అనుకోగలిగిన వాళ్ళు కాబట్టి కొంచెం ఆలోచించుకొని వాటిని అధిగమించగలిగితే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. స్తోత్రం కలుగునుగా. ఇందాక చెప్పాను, ఖచ్చితంగా ఇది గిచ్చుకునే ప్రసంగమే, కానీ తప్పదు. ఎందుకంటే ఈ 20 మంది సేవకులతో కొనసాగుతున్న ఈ సహవాసం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది కొనసాగాలి. ఇంకా అనేక సేవకులకు మీరు ఆశీర్వాదంగా మారాలి. మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అందుకే ఈ విధంగా చెప్తున్నాను. నేను ఏమి అన్ని బాధించడానికి మీరు ఇంకంత అనుభవం నాకే లేదు, కానీ దాని విషయం మాత్రం చెప్పాలంటే స్తోత్రం కలుగునుగా. మొట్టమొదటిగా మనం చేసే పొరపాటు ఏంటంటే పరమగీతం 1వ అధ్యాయం 6వ వచనం. పరమగీతం 1వ అధ్యాయం 6వ వచనం. నల్లని దానిని నన్ను చిన్న చూపులు చూడకుడి. నేను ఎండ తగిలిన దానను నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి గట్టెగా ఉంచి అయితే నా సొంత తోటలు నేను కాయకపోతిని, నా సొంత తోటలు నేను కాయకపోతిని. ఇక్కడ కనబడుతున్న శుభమిటి గారి కదా సొంత తోట ఉంది. ఏముంది? సొంత తోట ఉంది. సొంత సంఘము మనకున్నది, మంచి కుటుంబము మనకున్నది, మంచి బాధ్యతలు మనకున్నాయి, మనకు బిడ్డలు కూడా ఉన్నారు. స్తోత్రం కలుగునుగా. అవన్నీ నీ సొంతమే, దేవుడిచ్చిన స్వాస్థ్యాలే. కానీ ఫలింపు లేదు, కానీ వృద్ధి లేదు, కానీ నలుగురమైనా పర్లా, 10 మంది అయినా పర్లా, చిన్న పంట అయినా పర్లా, బాగుందా? అదంటే సమృద్ధిగా ఉందా? కానీ అది కూడా అస్తవ్యస్తంగానే ఉంది. కారణం ఏంటయ్యా, లోపం ఏంటయ్యా అని మనం ఆలోచన చేస్తే ఈవిడ చింతపడతా ఉంది. నేను చాలా పెద్ద పొరపాటు చేశాను. ఏం చేశాను? నా సొంత తోటని కాయకపోతే నా సహోదరుల తోటలకి నేను కావలి గట్టినయ్యాను. అందుకే నేను నల్లబడ్డాను, నల్లగట్టినే. నాకు రంగు ఉంది, ఎండలో ఎండిపోయాను, ఎండలో వాడిపోయాను, వాళ్ళకి వీళ్ళకి ఊరికి చేసి ఇలా అయిపోయాను. ఎవరికట? వారికి వీరికి ఏం చేశాడట? ఊడికం చేసి. దేవుడు జ్ఞానం ఇచ్చాడు, దేవుడు దర్శనం ఇచ్చాడు, దేవుడు బలం ఇచ్చాడు, దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు సకల అభిషేకముతో దిగితే అది నీవు వాడుకుంటావని, నీవు బాగుపడతావని, నీ ద్వారా దేవుడికి మహిమ కలిగిద్దని ఆయన నిన్ను దీపిస్తే నువ్వు పొందిన అభిషేకాన్ని వేరే వాళ్ళ ద్రాక్ష తోటల దగ్గర కావలి వారిగా, వేరే వాళ్ళ ద్రాక్ష తోటలకి అది అప్పుడు తోటమాలిగా మారిపోయి నిన్ను నీవు నల్లగా అయిపోయావు. నీ తోటను నాశనం చేసి ఇంతే. ఇది ఎంతవరకు అర్థమైందో అర్థం కాలేదు. ఇందాకే చెప్తున్నాను, ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. మనం ఎక్కడ ఫెయిల్ అయిపోతున్నాం? 20 మందిగా చేరిన మనం మన సహవాసం పాడు కాకుండా ఉండాలి, మన సంఘాలు పాడు కాకుండా ఉండాలి. ఎందుకు మన దర్శనానికి మనం అవిధేయం అవుతున్నామంటే వేరే ద్రాక్ష తోటలకు కావలి వాళ్ళం అయ్యాం. మనం వేరే ద్రాక్ష తోటలకు కావలి వాళ్ళం అయ్యాం. మనం యాకోబు భక్తుడు ఇలా అంటాడు, ఆదికాండంలోనే 31వ అధ్యాయము 42వ వచనంలో మన మామూలు అంటాడు కదా. ఏమంటాడంటే, నేను నీ యొద్ద నీ గొర్రెలను కాయచ్చు 20 సంవత్సరాలు పని చేశాను. ఎన్ని సంవత్సరాలు పని చేశాడంట? 20 సంవత్సరాలు పని చేశాడు. 20 సంవత్సరాలు.
ఇది వరకు నీ ఇంటిలో ఇది వరకు నీ ఇంటిలో 20 ఏళ్ళు ఉంటుంది. 20 ఏళ్ళు, ఎన్ని సంవత్సరాలు ఉన్నాడంట లాభం గారి ఇంట్లో? 20 సంవత్సరాలు ఉంటే ఈ 20 సంవత్సరాల అంట లాభాలంట ఎందుకు జీతాన్ని మార్చుకుంటూ వచ్చాడంట. ఏం మార్చాడు చెప్పండి? జీతం మార్చాడు. ఇప్పుడు యాకోబు తన తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు. తనకంటూ ఒక దర్శనం ఉంది, తనకంటూ ఒక కృప దేవుడు ఇచ్చాడు. ఆ రోజున బేతేలు ఆ స్థలంలో తను పొందుకున్నప్పుడు దేవుడు దర్శనం రీతిగా చూపించాడు. తన సంతానం ఎలా ఉండబోతుందని చెబితే ఇంత గొప్ప భాగ్యవంతుడు, ఇంత గొప్ప అభిషేకం పొందిన వాడు, ఇంత కృప కలిగిన వాడట. ఒక ఇంటిలో 4 గోడల మధ్య తన అభిషేకాన్ని ఏం చేస్తున్నాడట? కుసించుకుపోతున్నాడట. అయితే తెలియకుండా సమస్యలు వచ్చేసాయి. 20 సంవత్సరాల తర్వాత సమస్యలు వచ్చేసాయి. అప్పుడు బయటికి వెళ్ళాలన్న ఆలోచన అప్పుడు మాట్లాడుతున్నారు. 20 సంవత్సరాలు నీ యొద్ద నేను ఉన్నా, నీకు పని చేశాను, నీ ఇంట్లో కాపుగా ఉన్నా, ఇంత చేస్తే ఎన్నో మార్లు నువ్వు జీతం మార్చుకుంటూ వచ్చావు, పెంచావు తగ్గించావు, పెంచావు తగ్గించావు, యువత కూడా ఉన్నావు. అయితే ఈ రోజు నా దేవుడు నాతో పిలిచాడు, పోతున్నాను అన్నాడు. వెళ్ళాడు లక్షల మంది ప్రతిగా దేవుడు. ఆ 4 గోడల మధ్య ఉంటే కానీ ఇక్కడ ఒక విచిత్రమైన మాట ఏంటంటే, నీవు నన్ను ఒత్తి చేతులతో పంపాలనుకున్నావు కానీ నా దేవుడు నన్ను మాత్రం ఒత్తి చేతులతో పంపలేదు. అది యాకోబుకు దేవుడు మరో రీతిగా చూపిన కృప మాత్రమే, అందరికీ దగ్గర. ఈ రోజు చాలా మంది సేవకులు దైవజనులు తమ ఆర్థిక భారాలను బట్టో, తమకున్న కష్టాలను బట్టో, తమకున్న ఇబ్బందులను బట్టో, కుటుంబ భారాలను బట్టో వేరే ద్రాక్ష తోటలో ప్రయాసపడుతున్నారు. వారికున్న అభిషేకం, వారికున్న జ్ఞానం, వారికున్న ప్రసంగాలు, అద్భుతమైన సందేశాలు, అద్భుతమైన ఓపిక, అద్భుతమైన శక్తి, అద్భుతమైన ఆరోగ్యం అంతా కూడా ఎవరెవరికో తాకట్టు పెట్టేసి, ఎవరెవరికో ముడికించేసి చివరి ఆ మందిరంలో నుండి షుగర్లతో, బీపీలతో, నానా రోగాలతో, పక్షవాతాలతో బయటపడుతున్నారు. చివరికి మనకంటే ఏమీ లేదు, మనకంటూ ఏమీ లేదు. ఆనాడు ఉన్న చిన్న సంఘం అది ఇప్పటికి అలాగే ఉంది. కానీ ఎన్నో బయట సంఘాలకి ఎంతమంది జనాన్ని పోగు చేసేవాళ్ళు. ఈ అనుభవం నేను ఖచ్చితంగా మా అనుభవం నుండి చెప్తున్నానండి. మన సొంత తోటలు కావాలి కాయక దర్శనానికి అవి ఉన్నాయి. ఆ ఉన్నదంతా ఎవరికి పోసొచ్చేవాడు దాని అర్థం? ఒక్క నిమిషం ఆలోచించండి. వాళ్ళ దగ్గర సమర్థత లేకే అది అలా ఓడి పారిపోయింది. మనకి అన్నగానే ఫలించాలి అంటే మన దగ్గర ఎంత సత్తా ఉంది దేవుడు మనకి ఇచ్చారు. ఆలోచించారు ఇప్పుడు మన మీద కృపణ బట్టే కదా ఈరోజు సంఘం వాళ్ళు ఎంతో మందిని పిలుస్తుండొచ్చు. వాళ్ళు ఎంతో మందిని పిలిచినా కానీ కృపణాన్ని ఆ సంఘానికి, బుద్ధి రాని ఆ సంఘానికి, నువ్వు ఎలాగైనా వృద్ధిలోకి వచ్చిందంటే నీకు దేవుడు ఎంత బలంగా నీ ద్వారా వాడుకోవాలనుకున్నాడో చూడండి. అయితే నువ్వు వెళ్ళింది దర్శనం రీతిగా కాదు, కేవలం జీతానికి. ఇలాగ దర్శనానికి అవిధేయం అవుతున్నాం మనం. ఈ సహవాసం అలా ఉండకూడదు. ఇక్కడైనా ఆలోచించండి. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, స్వేచ్ఛగా బ్రతకండి. మీ దర్శనాన్ని స్వేచ్ఛగా వాడుకోండి. మీరు ఎవరికి బందీలు అవ్వమాకండి. మీరు ఎవరికి జీతకాలు కాదు, మనమే పంచుతున్నాము. స్తోత్రం కలుగునుగా. దేవుడు నీకు వాక్కునిస్తే వాక్యాన్ని 10 మందికి పంచుతున్నావు. నీవు దేవుడు వృద్ధి చేస్తే నీ చేతిలో ఉన్న డబ్బులు 10 మందికి పంచగలవు, 10 మంది సేవకులను ఆదరించగలవు. నీ దగ్గర అంత సమర్థత పెట్టుకుని అంత గొప్పవాడిని నీకు, అంత గొప్పవాడు. కానీ మనం ఎక్కడ పడిపోయామంట? వేరే వాళ్ళ ద్రాక్ష తోటలకి ఏం చేసామంట? కాసి ఉన్నదాన్ని కోల్పోతాం. మనకి ఎప్పుడైనా ఒకటే గుర్తు పెట్టుకోండి, వచ్చిన 1 తలంతులైనా 2 తలంతులైనా 5 తలంతులైనా 10 తలంతులైనా దాని దగ్గర మనం ఎలా ఉండాలన్నాడు? నమ్మకంగా ఉండమండి. ఉన్నదాన్ని కాపాడుకుంటా ఉంటే అదే డెవలప్ అవుతుంది. ఒక చెట్టు నాటినప్పుడు ఎదగదంటారా అండి? ఎదిగింది. విత్తనాలు నాటినప్పుడు ఎప్పుడైనా మొలవాయి ఏంటి? కాకపోతే మనకు అంత ఓర్పు లేదు. ఎందుకు ఓర్పు లేదో తెలుసునా? అదే చెప్తున్నాను కదా, వాళ్ళని వీళ్ళని చూసి కోరికలు ఇలా అయిపోవాలి లేదు. అలా వృద్ధులకు రావాలి. ఎలా అవుతారు? ఆయనలాగా మాట్లాడితే అవుతామా? ఆయన దర్శనము వేరు, నీ దర్శనం వేరు. మీరు వేరే వారి దర్శనములకు చేతగాలి కాకండి. ఎందుకు స్తోత్రం చేయండి. దానియాలకి ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ నిజంగా అద్భుతం. వారు ఎలాగ ప్రేమింపబడ్డారో తెలియదు, కానీ వాస్తవానికి మీ బ్రతుకు మీరు బ్రతకంగానే ఒక పురుకొల్పు ఈ సహవాసం. ఎవరో ఇచ్చే 500కో ఎవరో ఇచ్చే 1000 రూపాయలు నెల జీతానికి మన దర్శనాన్ని పక్కన పెట్టుకొని, మన దర్శనానికి అవిధేయం అయిపోయి వేరే వాళ్ళ దర్శనంలో పని చేయడానికి కోరుకుంటున్నాం. చిత్తచోడుగా రోగాలతో ఒట్టి చేతులు. ఏ చేతులు తగ్గ? ఒట్టి చేతులు. ఈ అనుభవాలు మీరు ఆల్రెడీ చూస్తుండొచ్చు. నా చిన్న అనుభవాలు చూస్తుంటే మీరు 30-40 సంవత్సరాలు సేవ చేసే వాళ్ళు
మీ పరిస్థితులు వేరే వాళ్ళకి ఎంత సహకరించుంటారు, ఎంత ప్రయాసపడి ఉంటారు, మీటింగ్లు వస్తే ఎంత కష్టపడి ఉంటారు, మీ డబ్బు ఎంత ఖర్చు పెట్టుంటారు ఆ సంఘాలకి, లేదంటే ఆ మందిరాలకి. ఖాళీ ఉన్న మందిరాలను మీరు జనంతో నింపితే చిట్ట చివరిగా ఏం చేశారు? ఒట్టి చేతులు. అనుభవాలు మనం చూడలేదా? మరి ఆ వయసు అంతా ఇప్పుడు ఉందంటారా? ఆ శక్తి ఇప్పుడు ఉందంటారా? ఇప్పుడు చేయగలమా? ఏం చేయలేం, ఏం చేయలేదు. ఉదాహరణకి ఇప్పుడు నన్ను దేవుడు ఇక్కడ కూర్చోబెట్టారు అనుకుందాం. ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. ఇక్కడ కూర్చుని ఇప్పుడు ఏదో ఓడవగలరా? మొన్నటిదాకా కూర్చోం, మొన్నటిదాకా కడిగాం, మొన్నటిదాకా అంతా చేసాం. ఇప్పుడు స్థాయి మారిపోద్ది, స్థితి మారిపోద్ది, ఓపికలు మారిపోతాయి, ఆరోగ్యాలు మారిపోతాయి. మళ్ళీ ఆ దాకా పోలే కదా. ఒక స్థాయికి దేవుడు తెచ్చిన తర్వాత మళ్ళీ కింద పోలేడు కదా. మళ్ళీ నువ్వు ఎలా మొదలు పెడతావు? మళ్ళీ మొత్తం. అందుకే దర్శనంలో కూర్చున్న స్పష్టత దైవజనుడు ఉండాలి. ఆ దర్శనంలోకి మనం ఏం కాకూడదు, అవిధేయం కాకూడదు. అవిధేయం ఎక్కడ పోతున్నాము? వేరే వాళ్ళ దర్శనాలకు జీతకాలకు మనం మనం ఎప్పుడు కూడా వదిలిపెట్టుకోవాలి. అవసరమైతే వదిలిపెట్టుకో. మన దర్శనాన్ని మనం ఎప్పుడు వదులుకోకూడదు. 5 కానీ 10 మంది కానీ 2 కానీ అసలు ఒక్కరు కానీ అసలు ఎవరు లేకుండా కానీ దర్శనం కరెక్ట్గా స్పష్టత ఉంటే ఖచ్చితంగా అద్భుతుంది. స్తోత్రం కలిగి చెప్పండి హల్లెలూయా. అందుకే యాకోబు లాభాను దగ్గర 20 సంవత్సరాలు ప్రయాసపడ్డాడు, ఒట్టి చేతులే. కానీ దేవుడు అంతా ఒట్టి చేతులతో పంపలేదట. దేవుడికి మహిమ కలుగుతుంది. అందుకే మీరు కూడా 4 గోడల మధ్య ఎవరెవరో దర్శనాలకి బానిసలు కాకండి, ఎవరెవరో దర్శనాలకి జీతగాలు కాకండి, ఎవరెవరో దర్శనాలకి మీరేమైపోతున్నారంటే వాళ్ళకి అయిపోయి అలా అయిపోవాలి ఇలా అయిపోవాలన్న ఆలోచనతో ఎవరెవరో పోలికలు పెట్టుకొని పనిచేయడం ప్రారంభించండి. మీ దర్శనం అంటూ నీకు స్పష్టత ఉంటుంది. దాని ప్రకారంగా మనం వెళ్దాం. ఎవరు ఉన్నది, ఎవరు రాకపోని, ఎవరు సహకరించకపోని దేవుడు మాత్రం మీతో ఉంటాడు. ఖచ్చితంగా ఆయన ముందు చేస్తారు. దేవుడికి మహిమ కలుగుగా. రెండవ సందర్భం దర్శనానికి మనం అవిధేయం ఎలా అవుతున్నాము అంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం. 15వ అధ్యాయం 15వ వచనం. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులమని పిలువక స్నేహితులమని పిలుచున్నాను. ఏమని పిలుస్తున్నాడు? మనల్ని దాసులమని పిలువక స్నేహితులు. ఇప్పుడు మనం దాసులమా, యేసుకి స్నేహితులమా? వాస్తవానికి ఆయన అంటున్న మాట ఏంటి? దేవుడు నాకు స్నేహితుడివి. గలతీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, దేవుడు కుమారులవే. ఇప్పుడు మనం ఎవరమంట? దేవునికి స్నేహితులము కుమారులము. స్నేహితులము కుమారులము అంటే దాసులమైతే కాదు, బానిసలమైతే కాదు, జీతకాలమైతే కాదు, కూలి వాళ్ళమైతే కాదు. ఆయన రాజ్యములకు వారసులము, ఆయన నీతికి వారసులము, ఆయన మహిమకు వారసులము, ఆశీర్వాదానికి వారసులము, నిత్య జీవానికి వారసులము, సమస్తములకు వారసులము. ఒకప్పుడు దాసులము. దేనికి దాసులము? ధనములకు దాసులం, మనుషులకు దాసులం, పాపములకు దాసులం, నిజముగా దేవుని కాని వాటికి దాసులం, కడుపునకే దాసులం. అండి మన కడుపుకే మనం దాసులం. ఆ తర్వాత లోక సంబంధమైన మూలపాఠములకు దాసులం, భ్రష్టత్వానికి దాసులం. ఇవన్నీ వాక్యంలో ఉన్న విషయాలు. వీటికి ఒకప్పుడు ఏమై ఉన్నాము? దాసులం. ఇప్పుడు పౌలు అంటాడు, నేను క్రీస్తుకు దాసులను అన్నాడు. క్రీస్తు వారంటాడు, నువ్వు నాకు స్నేహితుడు అబ్బాయి అంటాడు, నువ్వు నా బిడ్డవురా అంటున్నాడు. అంటే ఇప్పుడు మనము ఎవరికి దాసులముగా ఉండాలి? లేదు, ఎవరికి మనం కుమారుడుగా ఉన్నామని దేవునికి కుమారుడుగా ఉన్నాం. ఈ మాట అంటున్నారు కదా, నేను అనుకోలేదు కానీ నేనుగా ఆలోచించే విషయం చెబుతున్నాను. ఒకప్పుడు తెల్ల దొరలకు దాసులం మనం. ఎప్పుడండి? తెల్ల దొరల జీతాలకి చెప్పండి, తెల్ల దొరల జీతాలకి ఇప్పుడు నల్ల దొరల జీతాలకి బానిసలం. మారిందేమీ లేదు. స్వాతంత్రం వచ్చిందన్నారు. ఎవరి చేతిలో ఉంది? తెల్ల దొరల చేతిలో నుండి మన దేశంలో విడుదల కలిగింది, అదే స్వాతంత్రం అన్నారు. తెల్ల దొరల చేతిలో నుండి ఇప్పుడు ఎవరి చేతిలో పడ్డది? నల్ల దొరల చేతిలో పడ్డది. అంతే, ఏమి లేదా. అప్పుడు లేవో కొట్లాట్లు, ఇప్పుడు లేవు. మనకు తెలియదు కానీ ఇప్పుడు లేవు. కులాల మధ్య కానీ, మతాల మధ్య కానీ, మనుషుల మధ్య కానీ వైషమ్యాలు పెరగలేదా? ఎక్కడొచ్చింది? ఆ రోజున చాలా మంది సేవకులు తెల్ల దొరల చేతిలో దాసులుగా ఉన్నారు. మరి ఈ రోజుల్లో ఎవరి చేతిలో ఉన్నారు?
ఆ రోజు జీతానికి దాసులైతే ఈ రోజు ఆశకు దాసులు. ఎందుకండి నల్ల దొరలా చెప్పండి, ఆశకు దాసులు మనం. అదేంటయ్యా అంటారేమో, అవును నిజమేనండి. వాళ్ళు ఏమైనా మనకి హెల్ప్ చేస్తారేమో, ఇది ఒక ఆశ మనకి. దీనికి మనం ఏమైపోతున్నాం తెలుసా? దాసులం అయిపోయింది. దానిలో అన్న చక్కటి ఆలోచన చెప్పాడు, మనం ఒకరికి కాదు దాసులం, మనమే ఈ రోజు మనమే చేద్దాం. చెప్పండి, మనమే పంచుదాం ఉన్నదాన్ని. అపోస్తలుల పరిచయం ఇదే. ఉన్నదాన్ని వారు ఏం చేశారన్నా పంచి పెట్టుకున్నారు. అక్కడ కొరకు పంచి పెట్టుకున్నారు. 20 మంది ఏదో తమకు కలిగిన దాన్ని పంచుకుంటూ సేవకులకి, మరో నెల ఇంకో సేవకులకి. ఎంత గొప్ప విషయం. ఈ రోజు నేను ఒకటి అడుగుతున్నా, ఈ విధమైన సహకారంతో నీ దర్శనాన్ని రీచ్ అవ్వలేవా? నీ గురి నువ్వు చేరలేవా? ఇంకా తెల్లదొరలు ఎందుకు? మనకి ఏం ఉపయోగం ఏం లేదు, ఏం ఉపయోగం లేదు. నల్ల దొరల ఈ అవతల పడేయండి. ఇలా అంటున్నాను తప్పుగా అనుకోకండి. కానీ ఈ రోజుల్లో మందిరాలలాగా ఫెలోషిప్ కూడా ఉంది. ఫెలోషిప్ అందరికీ కావాలి, స్తోత్రం కలుగును గాక. ఫెలోషిప్ అందరికీ కావాలి. కానీ నేను వారి తీరుకు వ్యతిరేకం, తీరుకి వ్యతిరేకం. ఫెలోషిప్ దయచేసి అదేదా భావించారు. తీరుకి ఎందుకు అంటున్నారు అంటే, వారు ఏర్పడిన ఉద్దేశం వేరు, చిట్ట చివరిగా జరుగుతున్న విధానం ఉంది. ఏర్పడిన ఉద్దేశం వేరు. ఈరోజు మనస్ఫూర్తిగా మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి, మీరు ఏ ఫెలోషిప్ ద్వారా నేను బాగుపడ్డాను అన్నోడు. అలాగే ఫెలోషిప్ మానేకండి, మన తప్పు అనుకునేది ఉందా? ఏముండదు. ఇది నువ్వే బతకాల, మనమే ముందుకెళ్ళాలా. కష్టం వచ్చినా బాధ వచ్చినా. ఎన్ని ధర్నాలు చేసి ఏ సేవకుని రక్షించారు? ఫేస్బుక్లో చదువు, ఫోటోలు చదువు. నీ కష్టం నువ్వే పడాలి. ఇలా మధ్య ఏదొచ్చినా కానీ. అర్థమైందండి? అవకాశం ఉంటే జరిగిపోతూ ఉంది. మళ్ళీ తీసేసారా స్తోత్రం. ఏం చేయగలం? ఇళ్లలో పెట్టుకుంటాం. మనమేమో అనుకుంటాం, ఎవరో అనుకుంటారు. ఏంటి ఎవరు వస్తారు? ఎవ్వరు రాదు. మనకు దేవుడే. అందుకే మనుషులకు కాదు మన దాసులం, దేవునికి. దర్శనం అనేది మనకు ఉంటే నీ మీద చెయ్యి వెయ్యుటకు కూడా అధికారం ఎవరికి. అందుకే ఒక చక్కటి ఆలోచనతో దేవుడు మిమ్మల్ని సమకూర్చుకున్నాడు. మన పరీక్షకు దోహదపడే చక్కటి ఆలోచన ఈరోజు దానియేలు అన్న ద్వారా మనకు దేవుడు అనుగ్రహించాడు. దీన్ని మీరు వదులుకోండి, దర్శనాన్ని కొనసాగించుకోండి. ఎలాగా? ఇటువంటి సహకారం ద్వారా. ఇంకొక విషయం తెలిసిన, ఇక్కడ రుణములు తీర్చుకుంటున్నాం మనం ఖచ్చితంగా. ఎలా తీర్చుకుంటున్నాం అక్క చెప్పండి? ఎలా తీర్చుకుంటాం అంటే, నేను ఇచ్చాను పడాలని అంటానికి ఏం లేదు. ఈరోజు మనం ప్రభుదాసాల దగ్గరికి వచ్చాము, చెప్పండి, ఆయన ప్రేమతో ఆయన రుణం మనం తీరుస్తున్నాం. రేపు మరొక మందిరానికి వస్తాడు, ఆయన కూడా ఏం చేయాలి? అక్కడ తీర్చుకుంటాడా లేదా? ఆయన మనం వాటికి రుణం అనుకుంటున్నాం. కానీ నువ్వు నాకు సపోర్ట్ చేసావు, ఏంటి సపోర్ట్ చేసావు? స్నేహం పాడేద్దా? ఇక్కడ మన కూలి వాళ్ళు ఎవరు ఉన్నారా? ప్రభుదాస్ అన్నకి ఎవరైనా కూలోళ్ళు ఉన్నారా? ఆయన ఎవరికైనా కూలోడా? ఇక్కడ ఎలా ఉందో తెలుసా? ఇద్దరు బిడ్డలే. స్తోత్రం కలిసిగా ఇద్దరు బిడ్డలే. ఎవరు బిడ్డలు? దేవుని బిడ్డలు. అన్నదమ్ములు సహకారం. అన్నదమ్ముల మధ్య కూలోడు యజమానుడు ఉంటాడు, వాళ్ళిద్దరు అన్నదమ్ములు అంతే. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. నేనేమంటానంటే, ఏర్పడటం గొప్పతనం కాదు, కొనసాగడం గొప్ప. ఏర్పడటం గొప్ప కాదు, కొనసాగడం గొప్ప. నా వంతైన ఆశ ఏంటంటే కొనసాగాలి. ఇంకా చాలా మంది సేవకులకి ఇది సపోర్ట్గా ఉండాలి. ఎందుకు అంటే దైవజనమా, పేదలైన సేవకులను ఎవ్వరు దృష్టిలో పెట్టుకోవట్లేదు, ఎవ్వరు మనసులో పెట్టుకోవట్లేదు. నేనేమంటానంటే, ఈరోజు ఆయనకి 5 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, రేపు అదే 40 మంది అవుతారు, రేపు అదే 100 మంది అవుతారు, రేపు అదే 1000 మంది అవుతారు. మనం చెప్పుకొని ప్రశంసిస్తాము కదా హోసాలను వేసేసి. ఎంత ముందు ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది? దర్శనాన్ని పట్టుకున్నాడు అంతే. కృప దేవుడు ఇచ్చే దర్శనం మీద మీకు స్పష్టత ఉంటే ఒక్కరు చాలు. వృద్ధికి దేవుడు తీసుకొస్తాడు, వృద్ధులకు దేవుడు తీసుకొస్తాడు. ఒక్కరు చాలు, ఆయన సహాయం చేస్తాడు. కాబట్టి ఈ సహాయానికి కొన్ని సందర్భాల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఎవరిని అడగను, ఎవరిని అప్పులు అడగను, చేయలేము. ఎవరు నమ్మి ఎవరు ఇస్తారు. కానీ ఓ మాస్టర్ గారు అడిగితే బాగోదని వాళ్ళు కూడా ఏం చేస్తారు? లేవని ఒక మాటలో తెలుసుకుని పక్కకెళ్తారు. ఇలాంటి అవకాశం ఎవరికి దక్కని గొప్ప కార్యం ఇది. దేవుని స్తోత్రం కలుగుతుంది. అందుకే దైవజనుమ
దర్శనం ప్రకారంగా మనము ముందుకు వెళ్ళాలా. దర్శనములకు ఏం కాకూడదట, అవిధేయులు కాకూడదు. ఆ దర్శనము చెప్పండి 11వ రాశిలో స్పష్టత, నీకంటూ ఒక స్పష్టత ఉంటే మీరు ఎప్పటికీ అవిధేయులము కావు. ఎలా అవిధేయులు అవుతున్నారు? ఒకటి, తమ తోటను విడిచిపెట్టి ఏం చేస్తున్నారంటే పక్కవారి తోటకి చేతగాలు అవ్వాలి, పక్కవారి దర్శనానికి చేతగాలు అవ్వాలి. అది ఎప్పటికీ కరెక్ట్. అప్పుడు ఒట్టి చేతులు దొరుకుతాయి మనకి. రెండవదిగా మనం ఎవరికి దాసులము కాదు, దేవుడే స్నేహితుడు అన్నాడు. దేవుడే చెప్పండి, దేవుడే స్నేహితుడు అన్నాడు. దేవుడే నువ్వు నా బిడ్డ అన్నాడు. మనం దేవునికి మాత్రమే సోదరిగా. అందుకే ఈ దర్శనం ప్రకారంగా నువ్వు వెళ్ళాలా. ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, వృద్ధులు ఉండొచ్చు, అన్ని గలిబిలిగానే ఉంటాయి. ఏదో ఉన్నారు, ఏదో మీరు అనుకుంటారు చాలా ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఆ ఇబ్బందులన్నిటినీ పట్టించుకోవట్లేదు. కారణం ఏంటి? మనకంటూ ఒక దర్శనం ఉన్నది, దేవుడే సహాయం చేస్తారు. హల్లెలూయా. కానీ ఈ రోజు నేను సంతోషపడదగ్గ విషయం ఏంటంటే మీరందరూ సమకూర్చబడి ఇలా నెల ఒక ఇంట చేరి, ఒక మందిరంలో చేరి ఇలా చేయడం ద్వారా ఆ దైవజనులు మీకు చాలా ఆర్థిక బాధల్లో బయటకు వేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఒకరికి ఒకరు కూలి వాళ్ళు కాదు, ఒకరికి ఒకరు సోదరులు, ఒకరికి ఒకరు సపోర్ట్. ఇలాంటి సపోర్ట్ ఉంటే చెప్పండి, ఎవరో ఒక జీతగానికి లోపడితే ఆ జీతమే ఇస్తారేమో. ఈరోజు అన్ని కష్టం వస్తుంది, అందరూ వచ్చి ప్రార్థన చేస్తారు. బాధ వచ్చినా వస్తారు, సుఖంలో సంతోషాలు ఉన్నా మన సంతోషాన్ని పాల్పంచుకోండి. అర్థమైందండి? ఇలాంటి సపోర్ట్ దేవుడు మనకి ఇచ్చాడు. మళ్ళీ ఈ సపోర్టే కాదు, మాట సపోర్టే కాదు సుమా. అది చెప్పండి, ఇంకేముందట ఆర్థికమైన సపోర్ట్ కూడా. ఎక్కడి నుంచి వస్తుంది ఇది? ఫండ్ ఇది హెవెన్ ఫండ్. చెప్పండి, ఇదేం ఫండ్ అండి? మనకి ఎక్కడి నుంచి వస్తుంది? మన కానుక డబ్బులు. మన కానుక డబ్బులు ఎక్కడది? దేవుడు ఇచ్చినది. హెవెన్ ఫండ్ ఇది, ఫార్మ్ ఫండ్. అర్థమవుతుందా? దేవుడే సహాయం చేస్తాడు. ఒక మాట చెప్పినా మనకు కూడా దేవుడు ఇస్తాడు ఫార్మ్ ఫండ్, మన పిల్లల ద్వారానే. ఎవరి ద్వారా అంటే మన పిల్లలు విదేశాల్లో చదువుకోవాలి, వాళ్ళు అక్కడ జాబులు చేస్తారు, అదే మన ఫండ్. ఈ కార్యాన్ని ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. నేను మనస్ఫూర్తిగా ఈరోజు చెప్పిన మాటలకు ఎవరు అర్థంగా భావించకండి, అలాంటి ఏం కాదు. నా ఉద్దేశం ఏంటంటే మీరు దేనికి మానసిగా ఉండదు, స్వతంత్రంగా బ్రతకండి, స్వేచ్ఛగా బ్రతకండి. లేదు, మనం పంజరంలో చిలకలం కాదు, పంజరాల్లో పౌరాలం కాదు. అర్థమవుతుందా? స్వేచ్ఛగా బ్రతకడానికి దేవుడు స్వతంత్రం చేశాడు. దేవుడు సోదరులు కాక నేను సామాన్యుడు ఏమి కాదు, సామాన్యుడు దాని కాదు. మనమాట పరోకే దేవుడు అన్నాడు. పరోకి ఎవరన్నాడు? మోషే ఎవరు పరోకి దేవుడిది. అంత గొప్ప అభిషేకం మనం పెడితే అప్పుడు దేవుడు ఏంటి మోకాలు చెప్పండి, దేవుడు ఏది మనిషికి మోకరిస్తే కదా. మనం ఆ స్థానాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు మన దర్శనం ప్రకారంగా మనం ముందుకు పోదాము. ఎప్పటి మాటలు దీవించడం కనుక సమీపించిన దైవజనులకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే